డిప్యూటీ సీఎంగా పనిచేస్తూ సినిమాల్లో నటించడం అనైతికం అంటూ పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తూ మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ వేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్ వాదనలు ఖండిస్తూ ఏపీ ప్రభుత్వం తరపున హైకోర్టులో ఏజీ స్పష్టమైన ప్రకటన చేశారు. సీఎం మంత్రులు సినిమాల్లో నటించకుండా ఎటువంటి నిషేధం లేదని తెలిపారు. మాజీ సీఎం అంటే సీనియర్ ఎన్టీఆర్ విషయంలోనూ హైకోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చిందని ఏజీ గుర్తు చేశారు. ఎలాంటి ఆధారాలు కోర్టులో సమర్పించలేకపోయిన పిటిషన్ వాదనలను పరిగణలోకి తీసుకోవద్దని స్పష్టం చేశారు. ఇది ఆల్రెడీ వాయిదా పడింది. మొత్తానికి దాని గురించి కూడా ఒక షార్ట్ డిస్కషన్. సార్ కృష్ణాంజలి గారు, అసలు ఈ పిటిషన్కి అసలు ఏమన్నా అర్థం పర్థం ఉందంటారా? ఒకటి వేసిన ఆయన ఏమీ చిన్న చితక వ్యక్తి కాదు, ఐఏఎస్ విజయ్ కుమార్ గారు. బట్ ఆయన్ని మొదటి నుంచి కూడా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగానే ఆయన విధానాలన్నీ కనపడుతుంటాయి. పేరుకేదో సొంతగా ఒక పార్టీ పెట్టాడు, కానీ మొన్న ఎలక్షన్స్ అప్పుడు ఆయన మాట్లాడే విధానం కానీ, అంతకుముందు ఆయన అధికారిగా ఉన్నప్పుడు కానీ, సరే పక్కన పెట్టవచ్చు. ఇక్కడ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఏమైనా వేసాడేమో అని అనుకుందాము. అసలు ఇది విచారణ అర్హత ఉందా అని డౌట్ వస్తుంది. అక్కడికి ఏదో పవన్ కళ్యాణ్ మొదటి వ్యక్తి సినిమాల్లో చేస్తున్నటువంటి వ్యక్తి అన్నట్లుగా, లేదా ఆయన అధికార దుర్వినియోగం చేశాడని చెప్పేసి, ఇకపోతే ఈ కేసు ఆయన తరపున వాదిస్తుంది బాలా అని చెప్పేసి వైసీపీకి లీగల్ సెల్లో ఉన్నట్టున్నాడు. ఆయన చాలా భలే వింతైన వాదనలు చేస్తుంటాడు. నాకు కూడా ఒక అదృష్టం కలిగింది. పోయిన సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారి గులకరాయి టైంలో మన డిబేట్కి వచ్చాడు. అసలు ఆ ఏరియా మొత్తం అంతా కూడా సైకిక్ పీపులే ఉంటారంట. సింగనగర్ ఏరియా అనేది అసలు అక్కడ అదొక ఏరియానే కాదంట. అక్కడ జనం అంతా తాగి తూగుతుంటారంట. ఆ రకంగా మాట్లాడితే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇదేంటి ఒక లాయర్గా ఉండి అసలు మామూలు మనుషులే మాట్లాడుకున్నటువంటి మాట్లాడు, మొత్తం జనాలంతటిని కించపరిచే విధంగా మాట్లాడుతున్నాను నేను. ఆ తర్వాత కూడా నేను 2 సందర్భాలు చూసాను. ఈరోజు నేను ఎందుకు చెప్తున్నానంటే, పిటిషన్ ఆయన వాదిస్తున్న సీనియర్ ఎన్టీఆర్ గారిది ఒక తీర్పు ఉంది, గతంలో కోర్టు ఇచ్చినటువంటి తీర్పు అని చెప్పేసి ఏజీ దమ్మాలపాటి శ్రీధర్ గారు అంటే, ఈయన కోర్టుతో ఆ తీర్పు ఏదో నాకు తెలియదు, ఒకసారి ఆ తీర్పు చదువుకొని వచ్చిన తర్వాత వాదిస్తానంటే దానికి వాయిదా అడిగాడంట, వాయిదా వేసిందంట కోర్టు. ఈసారి ఎలా చూడాలి సార్? నాకు నవ్వు వచ్చింది. ఇది అసలు ఆ మాత్రం వాదించే ముందు దానికి పూర్వాపరాలు లేకపోతే ఏమంటే మనమే తెలుసుకుని వెళ్తామే. మరి మరోసారి ఆయన కామెడీ పండించాడేమని నాకు అనిపించింది. సార్ ఎలా చూడాలి? నేను యాక్చువల్గా ఆయన ఫోన్ తీసుకుందాం అనుకున్నా, నాకు కుదరలేదు. సురేష్ గారు, భారతదేశంలో ఎవరైనా సరే ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు, సీఎం కావచ్చు, మంత్రులు కావచ్చు, లేకపోతే ప్రధానమంత్రి అయినా, కేంద్ర మంత్రులు ఎవరైనా సరే, వాళ్ళు ఇతర ఆదాయానికి సంబంధించినటువంటి వ్యవహారంలో అంటే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఒక ఆల్రెడీ వాళ్ళకి వీళ్ళు ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ప్రభుత్వం జీతభత్యాలన్నీ ఇస్తుంది కాబట్టి ఇంకొక ఆదాయం అనేటువంటిది కలిగి ఉండకూడదు అనేటువంటిది ఉంది. అయితే ఇది ఆర్టికల్ 102 ప్రకారంగా ఈ విధమైనటువంటి ఆఫీస్ ఆఫ్ ప్రాపర్టీకి సంబంధించినటువంటి ప్రాఫిట్కి సంబంధించినటువంటి వ్యవహారం ఈ చర్చ ఉన్నటువంటి పరిస్థితి. అయితే సినిమాల్లో నటించడం అనేటువంటి అంశం మీద ఆల్రెడీ మీరు అన్నట్టుగా 1988లో అనుకుంటా బ్రహ్మర్షి విశ్వామిత్ర ఎన్టీ రామారావు సినిమాకి సంబంధించినటువంటి వ్యవహారంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ కోర్టుకు వెళ్ళటం, దాని మీద కోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా తీర్పు ఇవ్వటము, ఇది ఖచ్చితంగా సినిమాల్లో నటించడం అనేటువంటి దాని మీద రాజ్యాంగబద్ధంగా కానీ చట్టబద్ధంగా కానీ ఇది ఈ ఆర్టికల్ 102 కింద రాదు, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద రాదు అనేటువంటి అంశాన్ని ఆ రోజే కోర్టు స్పష్టంగా చేసినటువంటి పని, తీర్పు కూడా ఇచ్చింది. ఇప్పుడు మనం ఒక కేసు వేసేటువంటి సందర్భంలో ఇంతకుముందు ప్రీవియస్గా ఉన్నటువంటి తీర్పులేంటి, అది హైకోర్టులు కానివ్వండి లేకపోతే సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి తీర్పులేంటి, వ్యవహారం ఏంటి, ఇవన్నీ పరిశీలించాల్సినటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా ఉంటాయి. అవి తెలుసుకొని వీళ్ళు వేసి ఉండాల్సింది. అది తెలియదని చెప్పడం కూడా కరెక్ట్ కాదు అనేటువంటి దాని మీద ఒక చర్చ జరిగింది. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు నెక్స్ట్ వాయిదా వేసినటువంటి సందర్భంలో బహుశా పిటిషనర్కి ఈ విషయంలో ఏదైనా మోటివ్స్ ఉన్నాయి అని కోర్టు ఫీల్ అయితే బహుశా నెక్స్ట్ తీర్పిస్తామనే చెప్పారు వాళ్ళు. నెక్స్ట్ వాయిదాకి పెనాల్టీ కూడా వేసేటువంటి పరిస్థితులు కూడా ఉండొచ్చేమోనని నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ ఒక అంశం ఏంటి అని అంటే, పవన్ కళ్యాణ్ విషయంలో నేను ఈ ఎవరైతే రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ వాదనలు విన్నటువంటి సందర్భంలో బహుశా ఇదేమో ఈ విధంగా నటించకూడదు, ఎట్లా నటించడం అనేటువంటి అంశం మీద వాళ్ళు ఛాలెంజ్ చేశారు. కానీ వాళ్ళ బయట మాట్లాడినటువంటి సందర్భం నేను విన్నప్పుడు
డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ తన అధికార దుర్వినియోగానికి పాల్పడి తన సినిమా రిలీజ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో అక్కడ ఉండేటువంటి సినిమా నిర్మాతలు కానీ మిగతా వాళ్ళ విషయాల్లో కానీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వీళ్ళందరూ మాట్లాడటము, అదేవిధంగా సినిమా థియేటర్ల యాజమాన్యాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో వాళ్ళని థ్రెటన్ చేయటము రెవెన్యూ అధికారుల ద్వారాగా, ఇవన్నీ అధికార దుర్వినియోగానికి సంబంధించినటువంటి అంశాల కింద ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా సరే ఈ విధంగా మీరు ముఖ్యమంత్రి అయినా మంత్రి డిప్యూటీ సీఎం అయినా మంత్రి వీళ్ళు నటించవచ్చు, వాళ్ళ సినిమాలకు సంబంధించినటువంటి విషయంలో వీళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ సినిమా ప్రమోషనో లేకపోతే ఇంకొకటో వ్యవహారం చేస్తే ఖచ్చితంగా దాన్ని చట్టాలు మిగతా అంశాలు తప్పుపట్టేటువంటి దానికి అవకాశాలు ఉండొచ్చు. కాబట్టి బహుశా ఆ అంశం మరి ఇప్పుడు ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో వచ్చి ఉండకపోని నేను అనుకుంటున్నా, రాలేదని. భవిష్యత్తులో అయినా సరే నేనేమంటా అంటే ఈ కేసు విషయంలో ఇప్పుడు ఈయన నటించవచ్చు అనేటువంటి విషయాన్ని కోర్టు ఇప్పుడేముందో ఎన్టీ రామారావు ఇప్పుడే చెప్పారు కాబట్టి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్కి ఈయన మీద నటించొద్దని చెప్పడానికి కోర్టులకు అవకాశం లేదు. కాబట్టి నటించవచ్చు, ఇబ్బంది కూడా ఏం లేదు. అయితే పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు ఇవన్నీ పాతగా నేను ఒప్పుకున్నటువంటి సినిమాలు ఇప్పుడు కొత్తగా ఒప్పుకోలేదు, భవిష్యత్తులో ఒప్పుకునేటువంటి అవకాశం కూడా ఉండకపోవచ్చు అనేటువంటి సంకేతాలనే పవన్ కళ్యాణ్ కూడా ఇస్తున్నారు. అయితే మొన్న జరిగినటువంటి హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ సందర్భంగా మాత్రం ఖచ్చితంగా కొంత అధికార దుర్వినియోగానికి పవన్ కళ్యాణ్ అదేవిధంగా తన అధికారాన్ని ఉపయోగించుకొని కొంత ప్రయత్నం కూడా చేసిన మాట వాస్తవం. ఆ విధంగా కొంత ఆభాసు పాలైనటువంటి పరిస్థితి ఉన్నాయి. బహుశా రేపు ఓజీ సినిమాకి అలాంటి చేయకుండా ఉండొచ్చు, జాగ్రత్త పడచ్చు, చేయకూడదని నేను అంటాను. ఆయన కూడా అలాంటిది జాగ్రత్తలు తీసుకుంటాడేమోనని నేను అనుకున్నా. సినిమాలు నటిస్తాడా నటించడం అనేది ఆయన విచక్షణకు సంబంధించినటువంటి అంశం. ఇప్పుడు చాలా మంది రాజకీయ నాయకులు లేదా ప్రజాప్రతినిధులు వ్యాపారాలు చేస్తున్నారు, లేకపోతే వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు వీళ్ళందరూ అన్నింటితో ఉండేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా. అది పవన్ కళ్యాణ్ కూడా చాలా సందర్భాల్లో మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. నాకేం వ్యాపారాలు లేవు, వ్యవహారం లేదు కాబట్టి నాకు ఇది ఒక ఆదాయ వనరు కింద నేను చేసుకుంటున్నాను అనేటువంటి విషయంలో. అయితే నేను పవన్ కళ్యాణ్ వైపు నుంచి వాళ్ళ ఇష్టమైన రాజకీయ పార్టీ, ఆయన సినిమాల్లో నటిస్తాడా, ఆయనకి ఎవరికి అభ్యంతరం లేదు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్కి ఒక మంచి గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది. ఇప్పుడు 100% స్ట్రైకింగ్ రేట్తో డిప్యూటీ సీఎం అయ్యాడు, మంచి పేరుంది, ప్రభుత్వంలో కూడా ఆయన మంచి పేరు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి జనసేన పార్టీని జన సైనికులు కోరుకునేటువంటి విధంగా భవిష్యత్తులో ఈయన ముఖ్యమంత్రి అవ్వాలని వారు కోరుకుంటున్నారు. జనసేన కూడా ఎదగాలనేటువంటి విధంగా జనసేన వెనుకునేటువంటి ఆ ఓటు వేసినటువంటి వాళ్ళందరూ కోరుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అలాంటి అవకాశాన్ని వినియోగించుకునే దిశగా ముందుకెళ్తే మంచిది తప్ప సినిమాల్లో వచ్చేటువంటి ఈ డబ్బుల కన్నా రేపొద్దున రాజకీయాల్లో సక్సెస్ అయితే వచ్చేటువంటి ఆయన గోల్ని తొందరగా రీచ్ అవడానికి అవకాశాలు ఉన్నాయి అనేటువంటిది నా యొక్క సూచన ఇది.